మీ స్ట్రెంగ్త్ ఇన్ కేస్ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన క్యాపబిలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది ఇప్పుడు అంటే? సార్ ఇప్పుడు ఎన్ని స్థానాలు ఏంటి అనేది జనసేనతో మాకు పొత్తుంది. ఆ జనసేనతో భారతీయ జనతా పార్టీ ఎవరికి అర్థం కావట్లేదు జనసేనతో మీ పొత్తు ఏంటో అసలు. కాదు, వాళ్ళు టీడీపీ పొత్తుకు సంబంధించి చర్చలు రోజు చూస్తున్నాం, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ సర్దుబాటు రావట్లేదు అని గొడవ. మీరు వాళ్ళతో పొత్తులో ఉన్నారు, మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు. మీరిద్దరు కూర్చొని మేనిఫెస్టో గురించి చర్చించడం కనపడదు, మీరు ఇద్దరు కూర్చొని సీట్ల సర్దుబాటు గురించి చర్చించడం కనపడదు. పొత్తు అంటున్నారు, ఎలా? ఇంకెన్ని రోజులు చెప్తారు ఇట్లా ఎన్నికల దగ్గరికి వస్తుంటే? ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది అన్నారు. నేనేం దాన్ని కాదన్ను, డినై చేయను. దానికి నేపథ్యం కూడా ఉంది. జనవరి 16, 2020 పొత్తు గురించుకొని కుదుర్చుకొని మేము సమదూరం పాటిస్తూ ముందుకు వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వన్ సైడ్ లవ్ స్టోరీ అని చెప్పి కుప్పం వేదిక ప్రతిపాదన పెట్టి నిదానంగా మా యొక్క మిత్రపక్షం జనసేనని ఆయన వైపు లాక్కునే ప్రయత్నం చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. అనౌన్స్ చేశారు. అంటే నేను కొంతవరకు ఎందుకని అది కూడా చెప్తాను. సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైలు ప్రకటన చేసి ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను, ఎందుకు టీడీపీతో వెళ్ళవలసి వస్తుందో కూడా నేను వివరిస్తాను, భారతీయ జనతా పార్టీ నాయకత్వం వివరించి చెప్తానని చెప్పి అన్నారు. అయితే ఇటీవల వారు గణతంత్ర దినోత్సవం రోజు తెలుగుదేశం పార్టీ మిత్రధర్మాన్ని పాటించట్లేదు, నేను వారు ఏదైతే ప్రకటించుకుంటే నేను కూడా RRR ప్రకటిస్తున్నాను, అలాగే లోకేష్ గారి వ్యాఖ్యల మీద కూడా వారు చెప్పడం జరిగింది. సో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాదన ఏంటంటే వీరిద్దరి మధ్య సయోధ్య లేదు, ఎందుకంటే వారు ఓపెన్ గా చెప్పారు కాబట్టి సయోధ్య లేదు, రాను రోజుల్లో ఏదో జరుగుతుందనే ఆలోచన కూడా ఉంది. సో అందుకని నేను వెళ్తున్నారని చెప్పేసి అన్నాను. సో మేము జనసేనతో వెళ్తున్నాం అన్నది 4 ఏళ్ల క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం, మా కేంద్ర నాయకత్వం చెప్పిన నిర్ణయం. ఒకవేళ జనసేనతో వెళ్ళట్లేదో వెళ్తున్నాము నిర్ణయం ఫైనల్గా వచ్చేంత వరకు మా కేంద్ర నాయకులు మాకు చెప్పేంత వరకు మేము ఈ రోజు వరకు జనసేనలో టెక్నికల్ గా పొత్తులోనే ఉన్నాం. ఎందుకంటే ఆ జనసేన పవన్ కళ్యాణ్ మాట ఒకవేళ కాదనుకోండి, పవన్ కళ్యాణ్ చెప్పిన ఎన్డీఏలో భాగస్వామి కాదన్నారు అనుకోండి, అయిపోయింది మ్యాటర్ అక్కడితో క్లోజ్. కానీ వారు నేను వెళ్ళి మాట్లాడుతా అన్నారు కాబట్టి ఈ రోజు వరకు జనసేనలో పొత్తులో ఉన్నాము అన్నది కేంద్ర నాయకత్వం భారతీయ జనతా రాష్ట్ర నాయకత్వం చెప్పిన విషయం. అందుకని మేము ఆ మాట 1-2 సార్లు చెప్తున్నాం. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇదేంటి అలా జరుగుతున్నా అనుకుంటాకి నేనేం కాదన్నాం. కాకపోతే మాకున్నటువంటి పరిధులు ఎన్డీఏలో ఆయన భాగస్వామి అంటున్నారు, మాట్లాడాలంటున్నారు. ఆ యొక్క ఫైనల్ పాయింట్ వచ్చేంత వరకు మేము మా అంతగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎప్పుడు ఏ మిత్రపక్షాన్ని తనుగ్గా తాను వెళ్ళిపోమనలేదు. మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది, 2 సార్లు వెళ్ళింది. వెళ్ళి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ బురదజల్లు వెళ్ళారు కానీ బీజేపీ ఎప్పుడు టీడీపీని వెళ్ళిపోమనలేదే, లేదా పక్క రాష్ట్రంలో అకాలీదళ్ కావచ్చు వెళ్ళిపోమనలేదే, వాళ్ళకి వెళ్ళిపోయారు. మా యొక్క దశాబ్దకాల చరిత్రలో మిత్రపక్షం ఎప్పుడు వెళ్ళమనలేదు. అందుకని ఆ యొక్క సిద్ధాంతం, ఆ యొక్క విధానం మాకు ఉంది కాబట్టి మేము జనసేనని గతంలో జనసేన వచ్చి వాళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మేమేమి వెళ్ళమంటలేదు, వాళ్ళు ఉన్నారంటున్నారు, ఉన్నాం మనం కలిసి ప్రయాణం చేద్దాం అన్నాం. ఫైనల్ గా డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయం కోసం అయితే మనం బీజేపీ టీడీపీ కలిసి పని చేయట్లేదు అనుకోండి, బీజేపీ టీడీపీ కలిసే పరిస్థితి లేదు అనుకోండి, సేక్ ఆఫ్ డిస్కషన్. అప్పుడు జనసేన మీరు కలిసి పని చేయడం ఎట్లా సాధ్యం అవుద్ది? ఎందుకు సాధ్యం కదండి? ఆయనేమో వాళ్ళతోటి కలిసి సీట్లు సర్దుబాటు చేసుకుంటారు, ఆయన వాళ్ళతో ఉన్నారు కదా. అచ్చా, ఆయన టీడీపీతో ఉంటే అంటారా? ఉన్నారు కదా. డౌట్ ఉందా మీకు ఏమైనా టీడీపీ నుంచి బయటకు వస్తారని? సార్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అన్నారు. ఇఫ్స్ బట్స్ ఉన్నాయి ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు మిత్రధర్మం పాటించట్లేదని. వారికైతే కొత్త మిత్రధర్మం పాటించట్లేదు. తర్వాత మళ్ళీ బొకేలు ఇచ్చారు, నేను కూడా ప్రకటించారంటారు కదా 6 ఎమ్మెల్యేలు. నేను వాస్తవం ఏదో చెక్ చేయలేదు కానీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటించేశారు కదా. మరి అది మిత్రధర్మం ప్రకారం. ఇప్పుడు మిత్రధర్మం అంటే 2 కలిసి ఇద్దరు పార్టీలకి అధినేతలు కలిసి రిలీజ్ చేయాలి. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ వాతావరణం అక్కడ కూడా ఉంది. అయితే లేటెస్ట్ గా పొత్తు కుదుర్చుకుని అంటున్నటువంటి జనసేన టీడీపీ మధ్య కూడా ఒక వీక్షకులు ఎవరైనా చూడండి, ఎందుకంటే నేను చెప్తుంది అబద్ధం అని నిజమో. ఆ యొక్క లేటెస్ట్ గా పొత్తు కుదిరిన పార్టీల మధ్య కూడా అంత సయోధ్య అయితే కనపట్లేదు. సో బ్రేక్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కూడా కనపడుతున్నాయి. అయితే ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. అయితే ఉండొచ్చు, మీరు అడిగారు కాబట్టి. పొత్తు విషయం ఏంటి అంటే నేను దేర్ లాస్ ఆఫ్ ఈస్టర్న్ బట్స్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాకి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీతో మా పొత్తు ఎప్పుడు కుదిరింది సార్? ఒక సందర్భంలో పొత్తు అక్కర్లేదని ఇండివిజువల్ గా ఫైల్ చేసామన్నారు. నేనున్నాను అప్పుడు పార్టీలో, నన్ను నామినేషన్ రెడీ చేయమని. నేను అప్పుడే జనవరి 2014లో పార్టీలోకి వచ్చాను. లేదు నేను పోటీ చేయను, మీరు ఎవరన్నా చేయండి, నామినేషన్ ఫైల్ మీకు మద్దతు ఇస్తాను, మా భారతీయ జనతా పార్టీ నాయకులను వాళ్ళందరూ మొత్తం ఫైల్ రెడీ చేసుకుని సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ అలా కాదు, ఆగండి అన్నాడు. సో నేనేది ఏంటంటే ఏదన్నా సరే అవ్వచ్చు లాస్ట్ మినిట్ కి. సో భారతీయ జనతా పార్టీ పర్సెప్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్యలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇటు వచ్చి చేరుతుందా,
లేకపోతే భారతీయ జనతా పార్టీ అక్కడే ఉంటుందా? భారతీయ జనతా పార్టీ అక్కడే ఉంటే జనసేన ఇక్కడి నుంచి వచ్చి అక్కడ చేరుతుందా? జనసేన ఇక్కడే ఉంటుందా? ఎవరో ఒకరికి విడాకులు ఇవ్వాలిగా జనసేన. అయితే టీడీపీకి ఇవ్వాలి, లేకపోతే బీజేపీకి ఇవ్వాలి, లేకపోతే ముగ్గురు కలిసి పనిచేయాలి. అది ఏం జరుగుతుంది? ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ లైన్ ఏంటి? పిక్చర్ అవి బాకీ నేను అదే అంటున్నాను, స్టార్టింగ్ చెప్పింది అదే. పొత్తులు ఎత్తులు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎలక్షన్ ముందే తీసుకోవాలి, ఆబ్వియస్ గా నామినేషన్ కి ముందే తీసుకోవాలి. మీకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2014లో మీరు టీడీపీతో పొత్తు కుదిరిసినాక నాకు కూడా మాకు 25 అన్నారు, ఫైనల్ గా 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. 3 స్థానాల్లో టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చి, ఇది బీజేపీ కేటాయించేసిన 3 స్థానాల్లో టీడీపీ బీఫామ్ కూడా ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాం. అది ప్రకాష్ నేనేదేంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బిఫోర్ ఎలక్షన్, బట్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ టిల్ ద టైమ్ టు హ్యాపెన్. అంటే ఆ యొక్క సమయం కోసం పొత్తులు ఎలా ఉంటాయని ఆలోచన మేము పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మా జేపీ నడ్డా గారి జాతీయ నాయకత్వం కింద సంవత్సరం స్పష్టంగా చెప్పారు, పొత్తులు ఎత్తుల గురించి మీరు ఏమాత్రం ఆలోచన చేయొద్దు. కేవలం మొత్తం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గడప గడపకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియజేయండి. అన్ని పోటింగ్ బూత్ బలోపేతం. పొత్తుల కోసం వెయిట్ చేయకండి సార్. ఉన్న పొత్తు ఉందా లేదా తెలియని పరిస్థితి ఉంది. అది నేను అంటున్నా. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే మేమైతే రాజకీయ కార్యక్షేత్రం అయితే ఎక్కడ ఆపేది లేదు, తగ్గేది లేదు. మేము అన్ని పోలింగ్ బూత్ల్లో 46,163 పోలింగ్ బూత్లో మేము పనిచేస్తాం వితౌట్ జనసేన. ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో భారతీయ జనసంఘం నుంచి ఇప్పటి వరకు మేము దేశంలో అన్ని పోలింగ్ బూత్ లో బలోపేతం అవుతాం. మేము బలోపేతం అవుతున్నామంటే పక్క పార్టీని తక్కువ చేసినట్టు కాదు, అన్ని పార్టీలు మా మిత్రపక్షం కూడా బలోపేతం అవుతుంది. అయినప్పుడు మా బలం 2 కలిపి ప్లస్ అవుతుంది. అంతేగాని మేము పనిచేయటం మానేసి వాళ్ళు చేస్తే చాలా వికాన్ పిగ్గీ బ్యాక్ అందాం. ఇప్పుడు పురంధేశ్వరి గారు అధ్యక్షురాలు అయ్యారు. అధ్యక్షురాలు అయిన తర్వాత ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, కలవడం జరిగిందా? ఫోన్లో అయితే మాట్లాడారని చెప్పారు, నాకు కలవటం అయితే జరగలేదు. ఒక్కసారి కూడా కలవలే. మీ పార్ట్నర్ పార్టీ కొత్త పార్ట్నర్తో రోజు వాళ్ళు సంక్రాంతికి, దసరాకి, ఇదేంటి కనుమకి అన్నిటికీ కలిసి చేస్తున్నారు, భోగికి, వీటన్నిటికీ. మీ సీనియర్ పార్ట్నరు 4 ఏళ్ళుగా పవర్లో ఉన్న పార్ట్నర్షిప్లో కలిసి పనిచేస్తున్నారు మీరు. సో ఒక్క అధ్యక్షురాలు ఇంకో అధ్యక్షుడు కనీసం రాష్ట్రంలో ఒక్కసారి కలిసే పరిస్థితి కూడా లేకపోతే ఇంకెక్కడ పొత్తు, ఇంకేదో పైకేదో మీడియా ముందు చెప్పుకోవడానికి తప్ప. అంటే ఒక విచిత్ర పరిస్థితి, నేనేమో దాన్ని డినై చేయను. అందుకనే మేము అన్ని పోలింగ్ బూత్లు రెడీ అవుతున్నాం. ఇప్పుడు పొత్తు ఉందా లేదా అని ఫైనల్గా చెప్పేది కేంద్ర పార్లమెంట్ బోర్డు సార్. కాకపోతే ఆ యొక్క నిర్ణయం కోసం మా రాజకీయ కార్యక్షేత్రం అయితే ఆపుకోం. నేను 4-5 సంవత్సరాలుగా జనసేనతో పొత్తులో ఉన్న మాట వాస్తవమే. గత 4 సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు కలిసి పనిచేసి చాలా కార్యక్రమాల్లో విడిగానే జరిగినాయి. స్థానిక ఎన్నికల్లో కూడా వారు మాతో తక్కువ, టీడీపీతో ఎక్కువ ట్రావెల్ చేసిన వాస్తవం కూడా, అది కూడా వాస్తవమే, బహిర్గత నగ్న సత్యం కూడా అది. మేము ఒక రాజకీయ పార్టీగా అన్ని పోలింగ్ బూతుల్లో, అన్ని అసెంబ్లీలో పనిచేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ వెళ్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము చూసాం, మేమే ఒంటరిగా చేసుకుంటూ వెళ్దాం, ఈ రోజు కూడా వెళ్తాం. సో పొత్తుల విషయం ఏ పార్టీ ఏంటి అన్నది ఉంటే ఓకే, ఉండకపోయినా ఇంకా ఓకే. అది కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. నా స్థాయిలో నేను చెప్పేది కాదు, కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. కానీ ఒక పార్టీగా మొన్న ఆశావాహుల లిస్టు కూడా తీసుకున్నాం. ఈ 200 స్థానాలు 175 + 25 200 స్థానాలకి సుమారుగా 3,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి కొన్ని దరఖాస్తులు చాలా మంది ఉన్నారు పోటీ చేయడానికి. సో మేము పలానా పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం, పలానా పార్టీ కోసం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు, అలాగే ఏ పార్టీకి లేదు. ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ అన్ని స్థానాల్లో, అన్ని పోలింగ్ బూతుల్లో బలోపేతం ముందుకెళ్లాలనే పార్టీ పెడతారు, కానీ పార్టీ పనిచేస్తారు. కానీ అంతేగాని వాళ్ళు వస్తేనే మేము చేస్తాం, ఈ రోజు మేము వాళ్ళు వస్తేనే మేము అడిగేస్తాం అన్న పరిస్థితి లేదు.